కాదు కొందరు కోతి చేష్టలు చూస్తే నాకైతే శితం కోపం వస్తుంది కాదల్లా. అసలు పోరగాన్లకు బండి చేతికి ఇచ్చుడే తప్పు. సరే ఇచ్చినమే అనుకో, ఇక వాళ్ళ ఇష్టైలు చూడాలి. ఓ అమ్మనే ఆ ఇష్టైలకున్న వాడెత్తు ఉన్న బండిని ఉన్నట్టు ఉంచుకోకనట సైలెన్సర్లు మార్చి బుర్ర బుర్ర సప్పుడు చేసేటట్టు నడుపుతా అంటారు. కటింగులు ఇచ్చుకుంటా లలిత కళలు చూపిస్తుంటారు. ఆగో అట్లా చేసేటోళ్ళనే మన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఏం చేసిండ్రో ఎరికేనా? చూడరు ఏం చేసిరో. ఇప్పుడు మనము ఆదిలాబాద్లో ఉన్నాం వల్ల లోడ్ దించురే అగో ఇవ్వ చూస్తురా బండి సైలెన్సర్లు ఒక వర్షం పడి ఎట్లా పెట్టిరో. ఇప్పుడు ఏం చేస్తారంటారా వీటిని? అగో రోలర్ రానే వచ్చింది కదా. కమాన్ రెడీ 1 2 3 గో. అన్ని అప్పప్ప తుస్సు అయిపోయినాయి. అయ్యో పోలీసు వాళ్ళు గట్లెందుకు చేస్తాను అనుకునేరు. అయితే బండి కొనేటప్పుడు ఎస్ఐ లైన్సర్ ఉంటే గదే ఉంచుకోవాలి కదా. కానీ కొందరు కోతి పోరగాన్లు ఏం చేస్తానంటే స్టైల్ కోసం సైలెన్సర్లను కొత్త నమూనాల తయారు చేసుకొని అవి ఎక్కువ సపోర్ట్ వచ్చేటట్టు చేస్తున్నట. ఇక వాటితో నీ బండి నడుపుకుంటా రోడ్డు మీద జనాలను బెదరగొట్టుడు అవసరమా? అట్లా చేస్తే ఏమవుతుంది అసలు? ఇక ఇట్లా సైలెన్సర్లతోని శకలు పడుతున్న వాళ్ళకు పోలీసులు దొరకబట్టిర్రు. బండికున్న సైలెన్సర్లను ఉడవెక్కించి ఒక ఇట్లా తుక్కు చేయించిర్రు. జిల్లాలో మొత్తం అన్ని మండల్లో మరియు మన ఆదిలాబాద్ టౌన్లో ఒక సైలెన్సర్ పైన ఒక డ్రైవ్ చేస్తున్నాము. ఆ డ్రైవ్లో ఎవరైనా సైలెన్సర్ ఎక్కువ పెట్టి మోడిఫై చేసి ఇది సౌండ్ ఎక్కువ చేస్తున్నారు లేకపోతే పటాకా పెడుతున్నారు ఐడెంటిఫై చేసి వాళ్ళ సైలెన్సర్స్ తీసేస్తాము. మనం ఇప్పటివరకు జస్ట్ ఆదిలాబాద్ టౌన్లో 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో దాదాపు 150 సైలెన్సర్స్ ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో డిఎస్పీ ఆధ్వర్యంలో అది తీయడం జరిగింది. ఇదే డ్రైవ్ అన్ని మండల్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ జనాలతో మనవి ఏంటి అంటే ఎవరైనా ఇట్లా ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టి ఈ సౌండ్స్ చేసి పటాకా పెట్టి ఏమైనా తమాషా చేస్తే మనం నెక్స్ట్ టైం నుండి ఈ సైలెన్సర్స్ తీస్తాము. ప్లస్ ఒక ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళపైన నమోదు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో చదివిన పిల్లలకి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ సౌండ్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ఇది కాకుండా ఎవరైనా ఇది సైలెన్సర్స్ పెడుతున్నారు వాళ్ళకి కూడా మనం నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తాము.